ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరోసారి ఈ పరిశుద్ధ ఆదివారపు శుభములు, వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మీతో కలిసి ఈ ఆదివారపు దినాన దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సమయమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, మీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా బ్రతుకులలో ఇంతవరకు మీ రెక్కల చాటున మమ్మలను భద్రపరిచి క్షేమమును అనుగ్రహించి, కోడి తన రెక్కల చాటున తన పిల్లలను దాచినటువంటి రీతిగా మీరు మమ్మలను దాచినారు ప్రభువా. ఈ లోకంలో భయంకరమైనటువంటి ఈ వైరస్ ప్రభా, ఇదిగోనైనా ప్రతి గృహాల్లోనూ, ప్రతి ఒక్క స్థలములోనూ, ప్రతి దేశంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి ఊరిలో కూడా దీని ప్రభావం కనబడుచున్నటువంటి దినాలలో ప్రభా, ఇదిగోనైనా అలాంటి వైరస్లు ఏవి మాకును మా కుటుంబాలకు రాకుండా మీరు రెక్కల చాటున భద్రపరిచినారు తండ్రి. ఇక ముందు కూడా అలాంటి కాపుదల క్షేమమును మాకు మీరు అనుగ్రహించమని కోరుచున్నాం. ఎవరైనా ఈ వైరస్ బారిన పడినటువంటి కుటుంబాలు ఉన్నట్లయితే వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరోసారి మీ దక్షిణహస్తాన్ని, మీ బాహుబలమును ప్రభా, ఇదిగోనైనా కుటుంబాల పట్ల మీరు చూపించి నీ కొరకే మేము జీవించేటువంటి వారముగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని ఈ వాక్యమును ధ్యానం చేయుచుండగా, ప్రియ పరిశుద్ధ ఆత్మదేవుడా, ఇదిగోనైనా మా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలకు, నేటి దినాల్లో మేము జీవిస్తున్నటువంటి క్రైస్తవ జీవితానికి, మా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులకు ప్రభా, ఇదిగోనైనా మా విశ్వాస జీవితానికి కావలసినటువంటి మాటలను నీ వాక్యం ద్వారా మాకు అందించి మమ్మలను బలపరిచి ఆత్మీయముగా మమ్మల్ని తృప్తిపరచారని విశ్వాసంతో నీ సన్నిధితో ప్రార్థిస్తూ మరోసారి మా సంఘమును, సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించు. యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరోసారి దేవుని నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 48వ వచనం నుండి 50వ వచనం వరకు ఉన్నటువంటి ఆ లేఖన భాగంలో ఒక మాట 50వ వచనము నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుచును. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన శరీరధారిగా అనేక ప్రాంతాలు తిరిగి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో ఒక గ్రామంలో జరిగినటువంటి సంఘటన లూకాసు వార్తికుడు మన కొరకు రాసి ఉంచినాడు. ఈ వాక్య భాగంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక మెప్పుగోలినటువంటి మాటను ఈ స్త్రీ పట్ల పలికినటువంటి విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది కొద్దిగా మనకి ఆశ్చర్యమును, సంతోషమును కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని ఆ వాక్యం ద్వారా గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకనంటే ఆనాటి కాల పరిస్థితులలో ఒక భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి స్త్రీ పట్ల దేవుడు ఎలాంటి కనికరాన్ని చూపించి సమాజంలో ఒక మంచి స్థానాన్ని తిరిగి ఆమెకు దయచేసినాడో ఈ భాగాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీ చేసినటువంటి ఒక మంచి కార్యము తన జీవితాన్ని మార్చింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అవును దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినది కూడా అందుకనే. మనము పాపంతో నశించిపోతున్నటువంటి దినాలలో దేవుని యొక్క కృపచేత ఆయన మనలను ప్రేమించి మన జీవితాలను మార్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చినారు. ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీని ప్రభు ఏ విధముగా ఆమెతో ఆయన మాట్లాడి ఆమె జీవితాన్ని ఒక నూతనమైనటువంటి దృక్పథంలో, ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్నిగా మార్చినాడో ఈ భాగంలో మనకి కనబడుచున్నది. ఈమె కూడా యేసు ప్రభు వారి దగ్గరికి కన్నీటితోనూ, మరి యేసు ప్రభు యొక్క పాదములను కన్నీటితో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ చేసినటువంటి పనిని యేసు ప్రభువు వారు మెచ్చుకున్నారు. దేవుని బిడ్డలారా,
దేవునికి ఇష్టకరమైనటువంటి పనులు మనం చేసినప్పుడు దేవుడు మనల్ని కూడా మెచ్చుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు ఎలాంటి పనులు చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు, ఆ దేవుని చేత మనము మెప్పు పొందుతాము అనేటువంటి విషయాన్ని ఆమె అర్థం చేసుకున్నది. కాబట్టి ఆమె చేసినటువంటి కార్యము ఆమెకు ఒక మంచి ప్రభువు మెచ్చేటువంటి కార్యముగా అది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అది ఆమె జీవితానికి ఎంతో శ్రేష్టమైనటువంటిదిగా మనకి కనబడుచున్నది. అంతేకాకుండా ఆమె చేసినటువంటి కార్యములో ఒక ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే విశ్వాసము అనేటువంటిది కనబడుచున్నది. ఈ దినము అదే అంశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ప్రభువు మెచ్చే విశ్వాసం. ఆమె చేసినటువంటి కార్యం, ఆమె యేసు ప్రభు యొక్క ఆ పాదములను పట్టుకుంది, ఆమె పాదములను ఆ కన్నీటితో తుడిచింది. అంతేకాకుండా తన తల వెంట్రుకలతో ఆయన పాదముల యొక్క ఆ తడిని తుడిచింది, ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది. ఈ కార్యం అంతా కూడా చేయడానికి ఒక బలమైనటువంటి దాన్ని వెనుకున్నటువంటిది ఏంటంటే విశ్వాసము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు చేసిందంటే ప్రభు పట్ల ఆమెకి విశ్వాసం ఉన్నది. తన బ్రతుకు తనకు తెలుసు, తను ఎలాంటి స్థితిలో ఉన్నదో తెలుసు, లోకం కూడా తనను ఏమనుకుంటుందో తెలుసు, లోకంలో తను ఎంత నీచమైనటువంటి ఇతరుల చేత దూషించబడేటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ యొక్క జీవితాన్ని, ఆమెకున్నటువంటి విశ్వాసము ఆమె జీవితాన్ని నూతనపరచబడిందిగా మనము చూస్తున్నాము. కనుక యేసు ప్రభువారి పట్ల ఆమె చేసినటువంటి కార్యములో ఆమె చూపించినటువంటి విశ్వాసం, ఆమె అలా చేయడానికి గల కారణము ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము అనేటువంటిదే మనం అర్థం చేసుకోవాల్సినటువంటిదిగా ఉన్నది. కనుక విశ్వాసము అనేటువంటిది మనము దేవుని పట్ల కనపరచగలిగినప్పుడు ఆ విశ్వాసము ఊరికనే మాటల్లో ఉండేటువంటిది కాదు, కానీ అది క్రియారూపకమైనటువంటి కార్యముగా దాల్చుతుంది అనేటువంటి విషయాన్ని మనము వాక్యం ద్వారా అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక చాలాసార్లు మన విశ్వాసము దేవుని కొరకు మనం ఎలాంటి కార్యములు చేయగలుగుతున్నామో అనేటువంటి ఒక ఆలోచన మన జీవితాలలో రావాలి అనేటువంటిదే నా ఉద్దేశం. కనుక ఆమె చేసినటువంటి ఒక విశ్వాస సంబంధమైనటువంటి కార్యం అనగా ఆమె చేసిన కార్యం ఏంటంటే ప్రభు ఆ గ్రామానికి వచ్చాడని తను తెలుసుకుంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పరిసయ్యుని ఇంట్లో ఆయన ఉన్నాడు అని తెలుసుకుంది. విశ్వాసంతో వెళ్ళింది. ఆ విశ్వాసం తగినటువంటి రీతిగా ఆమె యేసు ప్రభు వారి చేత మెప్పు పొందినటువంటిగా మనం చూస్తున్నాం. అదే మాట 50 వచనంలో, అందుకు ఆయన నీ విశ్వాసమే నిన్ను రక్షించు. కనుక చివరికి యేసు ప్రభు వారు ఆమె మెచ్చుకుంటూ ఒక చక్కటి మాట, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. కనుక నీవు విశ్వాసముతో ఈ కార్యము చేసినావు కాబట్టి నీకున్న విశ్వాసమును బట్టి నువ్వు రక్షించబడినావు అని మాట ఆమె పట్ల ప్రభువారు పలికినారు. కనుక మనము కూడా ఇలాంటి కార్యములు చేయవలసినటువంటి వారమై ఉన్నాం. బహుశా ఈమె గురించినటువంటి మాటలు మనం చూస్తే ఆ గ్రామంలో లేదంటే ఆ ఊరిలో ఈమె ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీగా కనబడుచున్నది. ఒకవేళ ఇక్కడ అది రాకపోయినప్పటికీ ఒకవేళ ఆమె వ్యభిచారం అనేటువంటి వృత్తిలో ఉన్నది అనేటువంటిది చాలామంది పండితుల యొక్క అభిప్రాయం. కనుక ఒకవేళ ఆమె ఇలాంటి పాపంలో ఉన్నప్పటికీ, ఎందుకంటే ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆమె తెలిసినటువంటిది, ఆమె చేసేటువంటి పని ఏంటో తెలుసు. అందుకనే ఊరందరూ కూడా ఆమెను ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీగానే చూస్తున్నారు. కానీ యేసు ప్రభువారు ఆమెను మనుషులందరూ చూసినటువంటి రీతిగా యేసు ప్రభువారు ఆమెను చూడలేదు. కానీ ఆ దేవుని కృప లేదంటే దేవుని ప్రేమ ఆయన చూపుల్లో ఆమె యొక్క విశ్వాసాన్ని యేసు ప్రభువారు చూసినారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమే ఉంది. దేవుని బిడ్డలారా, అలాంటి స్థితి కదా 3 విషయాలు ఈ వాక్య భాగంలో ఆ సమయాన్ని బట్టి 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఆమె ఉన్నటువంటి స్థితిని, లేదు అంటే ఆమె జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని దేవుడు ఆశపడుచున్నాడు, ఏం మాట్లాడాలని దేవుడు ఆశపడుచున్నాడు, ఆమె జీవితంలో ఉన్నటువంటి 3 ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా ఆమె పాపాత్మురాలు. ఆ ఊరందరూ కూడా ఆమెను పాపాత్మురాలైనటువంటి స్త్రీగానే పిలుస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఆమెను పాపం చేస్తున్నటువంటిదిగానే, పాపం చేత ఆమె బంధించబడినటువంటి స్థితిలోనే ఆమెను చూస్తున్నటువంటి వారుగా ఉన్నారు కదండి. ద సిన్ దట్ ఎన్స్లేవ్డ్ హర్, అనగా పాపము అనేటువంటిది ఆమెను బంధించింది. మీరు 47వ వచనాన్ని మీరు చదవగలిగినట్లయితే, ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను.
కనుక ఆమె విస్తారమైనటువంటి పాపములు చేసినటువంటి స్త్రీగానే కనబడుచుంది. ఆమె ఆ ఊరిలో అందరికంటే ఒకవేళ ఒక హీనమైనటువంటి స్థితిలో, ఒక పాపమైనటువంటి స్థితిలో అది అందరికీ తెలిసినటువంటిదే. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇలాంటి పాపము మన జీవితాలలో లేకపోవచ్చు, కానీ పాపం అనేటువంటిది మనిషిని రకరకాలైనటువంటి రీతిగా అది మనుషులను బంధిస్తూనే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాపం ఎక్కడైతే ప్రారంభించబడినదో, ఏదైనా తోటలో ఆ మానవులైనటువంటి వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఆదాము హవ్వలైనటువంటి వారు చేసినటువంటి ఆ యొక్క అవిధేయత వలన పాపం అనేటువంటిది ఈ లోకంలోనికి ప్రవేశించిన తర్వాత అప్పటి నుండి పాపం అనేటువంటి దాని చేత మనుషులందరూ కూడా ఆ బంధించబడినటువంటి వారుగానే ఉన్నారు. అందుకని దావీదు కీర్తనకారుడు 51వ కీర్తనలో ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నా తల్లి గర్భమందే నేను పాపంలో జన్మించినటువంటి వాడు. పాపం అనేటువంటిది నా అంతరంగంలో ఉండిపోయినది. పాపం అనేటువంటిది నా శరీరంలో ఉండిపోయినది. పాపం అనేటువంటిది నా తలంపుల్లో ఉండిపోయినది. పాపం అనేటువంటిది నా అంతరంగంలో, ఊహల్లో ఆ పాపం అనేటువంటిది ఉండిపోయినది అనేటువంటి విషయాన్ని దావీదు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఆ స్త్రీ వలె, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ వలె ఒకవేళ మనం వ్యభిచారం అనేటువంటి పాపంలో మనం లేకపోవచ్చు, కానీ దేవుడు ఆ ఒక్క పాపముల గురించే చూడడం లేదు. మనలో అనేక రకాలైనటువంటి పాపములను దాగి ఉన్నవి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. కనుక ఆమె పాపాత్మురాలే, ఆమె పాపం చేసినటువంటిదే. ఆ ఊరి వారందరి చేత ఈమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ కదా, ఇక్కడ ఎందుకు ఉన్నది అన్నటువంటి వారు అనేక మంది అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కదండి. ఒక మనిషిని ఆ పాపం అనేటువంటిది ఏ విధముగా నడిపిస్తుందో మనకు తెలుసు. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో పాపము చేయు ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు. అనగా పాపం అనేటువంటిది ఒక రకమైనటువంటి పాపం మనలో ఉన్నప్పుడు ఆ పాపం మనలను దాసులుగా చేస్తుంది, ఎన్స్లేవ్ చేస్తుంది. మనం దానికి బానిసలం అయిపోతాము. దాని నుండి మనలను విడిపించగలిగినటువంటిది ఏదియూ లేదు. ఒక్క యేసు ప్రభువు వారు మాత్రమే అలాంటి పాపం యొక్క స్వభావం నుండి విడిపించగలిగినటువంటి వాడు. కనుక ఇక్కడ ఈ స్త్రీ కూడా ఆమె పాపాత్మురాలే. ఆమెకు తెలుసు, అది తనకు అర్థమైనది. తనకు నేను పాపిని అన్నటువంటి విషయం తనకు అర్థమైనది. ఎందుకు మానవుని యొక్క పాపము ఈ రీతిగా మనిషిని ఎన్స్లేవ్ చేస్తుంది, బానిసలుగా చేస్తుంది అంటే దానికి చక్కటి జవాబు యాకోబు పత్రికలో చెప్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట చెప్తాడు. దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమే మరణమును కంటుంది. కనుక మానవులోని పాపం రావడానికి గల కారణాన్ని చెప్తాడు. ఎందుకు మానవుణ్ణి ఆ పాపము బానిసలుగా చేస్తుందంటే ఆ పాపం వెనుకల దురాశ అనేటువంటిది, ఆశ అనేటువంటిది, దురాశ అనేటువంటిది ఒకటి ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం. ఆ దురాశ గర్భము ధరించి పాపముని కంటదంట. ఆ పాపము పరిపక్వమే మరణాన్ని కంటుంది. ఇది వాస్తవం. కనుక ఇలాంటి స్థితిలోనే ఉన్నది. ఒక రకంగా ఈమెను అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇంకా కొన్ని దినాలు అయితే ఆ రాళ్లతో కొట్టి చంపేవారేమో, ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి ఆ పాప స్థితిని బట్టి. కానీ దేవుని వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ప్రభువు వారు ఏం చేస్తున్నారంటే ఆమెలో ఉన్నటువంటి ఆ పాప స్థితి నుండి ఆమెను విడిపించాలని ప్రభు ఆశపడినాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక అలాంటి పాపం నుండి విడిపించగలిగినటువంటి వారు ఎవరు లోకంలో? అలాంటి పాపం నుండి విడిపించగలిగింది యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఆమె పాపాత్మురాలని ఆమె పేరు రాయబడి ఉన్నది. ఆమె పేరేంటో మనకు తెలియదు, కానీ ఆమె పేరే పాపాత్మురాలని రాయబడి. కనుక ఒకవేళ అలాంటి పాపం అనేటువంటిది మనలో లేకపోయినప్పటికీ మనలో కూడా కొన్ని పాపముల చేత మనము బంధించబడినటువంటి వారము. మనలో ఈ క్రైస్తవ లోకంలో లేదంటే ఈనాటి దినాలలో ఎక్కువగా క్రైస్తవులైనటువంటి వారిని పాపములకు బంధిస్తున్నటువంటి పాపములు ఏమైనా ఉన్నాయి అంటే కొన్ని రకాలైనటువంటి పాపములు. మనం వ్యభిచారం చేయకపోవచ్చు, లేదంటే దొంగతనం చేయవచ్చు, లేదంటే భయంకరమైనటువంటి మోసాలు, హత్యలు అవి మనం చేయలేకపోవచ్చు. కానీ క్రైస్తవ లోకాన్ని, విశ్వాస జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి కొన్ని పాపాలు మనకి బైబిల్లో వాక్యం ద్వారా మనం గమనించాం. డిజహానెస్టీ, అలాగే నిజాయితీ లేకపోవటం, దేవుని పట్ల మనకు పరిపూర్ణమైనటువంటి ప్రేమ అనేటువంటిది లేకపోవటం,
దేవుణ్ణి మనం సంపూర్ణంగా ప్రేమించలేకపోవటం. కొంత లోకాన్ని మనం ప్రేమిస్తూ ఉంటాం, కొంత దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నటువంటి వారుగా ఉంటాం. మనకి లోకము కావాలి, దేవుడు కూడా కావాలి. కనుక దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం కానీ, లేదంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమని కానీ, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఏది కూడా చాలాసార్లు ఆయనకి చెందవలసినటువంటి వాటిని మనం చెందకుండా మనము అడ్డుకునిచున్నటువంటి వారముగా ఉంటున్నాం. మన జీవితాలలో నిజాయితీ అనేటువంటిది లేదు, నీతి అనేటువంటిది లేదు. అది కూడా పాపమే అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేస్తాం. ఈనాటి క్రైస్తవ జీవితంలో ఎక్కువ మందిని ప్రభావితం చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి పాపం ఏంటంటే హిపోక్రసీ, వేషధారణ అనేటువంటిది మానవ జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ఎంత నాశనం చేస్తుందో మనము గమనించలేనటువంటి వారముగా ఉన్నాం. వేషధారణ అయినటువంటి వారికి తెలియదు, వారు వేషధారంలో ఉన్నట్టుగా వారికి కనబడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కనుక ఒక భయంకరమైనటువంటి పాపము, నేటి క్రైస్తవ లోకాన్ని పీడిస్తున్నటువంటి పాపం ఏంటంటే హిపోక్రసీ, వేషధారణ అనేటువంటి పాపము మానవ క్రైస్తవ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. మనందరికీ తెలుసు, చాలామందికి ప్రైడ్, గర్వము, అంతేకాకుండా జలసీ అనేటువంటి పాపములు నేటి క్రైస్తవ జీవితాల్ని ప్రభావితం చేసి మనలను క్రీస్తు దగ్గరికి నడిపించలేనటువంటి పాపములుగా ఇవి కనబడచ్చు కదా. పాపాత్మురాలైనటువంటి స్త్రీనే మనము పాపాత్మురాలైనటువంటి స్త్రీగా మనం చెప్పుకుంటున్నాం. కానీ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యములో ఉంచున్నటువంటి మనలో ఏ విధమైనటువంటి పాపములు ఉన్నావో ఒకసారి మనలను మనము ప్రశ్నించుకోవలసినటువంటి వారమై. రెండో భాగంలోనికి మనం వద్దాం. ఈమె పాపాత్మురాలే, ఆమె పాపం చేత బంధించబడినటువంటిదే. కానీ ఆమెను విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఆ గ్రామానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. రెండవది, ఆమె పాపాత్మురాలే, ఆమె పాపినైనటువంటి విషయం తను గ్రహించింది. కనుక ఇప్పుడేం కావాలనుకుంటుందంటే, నా పాపము నుండి నన్ను విడిపించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారు మాత్రమే అని ఆ విశ్వాసాన్ని తను ప్రకటించింది. కనుక మనం దేవుని వాక్యాన్ని 37వ వచనము 38వ వచనాన్ని మనం చదివినట్లయితే, లూకాసు వార్త 7వ అధ్యాయం 34, 35 వచనాలు మనం చదవగలిగినట్లయితే 37, 38 వచనాలు, 37, 38 వచనాలు, 37, 38 వచనాలు నేను చదువుతున్నాను. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసెను. కనుక ఇక్కడ ఆమె స్థితి తనకు తెలుసు, ఆమె పాపాత్మురాలు అనేటువంటి విషయం తెలుసు. కానీ ఆ గ్రామంలోనికి యేసు ప్రభు వారు వచ్చారన్నటువంటి విషయం, తను ఒక పరిచయం ఇంట ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తను విన్నదో తనలోనికి ఒక విశ్వాసం వచ్చినది. ఏంటి అంటే, నా బ్రతుకును మార్చేటువంటి ప్రభువు ఈ గ్రామంలో ఒక పరిచయం ఇంటిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. కనుక ఎప్పుడైతే ఆమె జీవితంలో నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, లేదంటే నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఇదిగో ఆయన నా జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు, నేను పాపిని, నా పాపము నుండి నన్ను విడుదల దయచేయగలిగినటువంటి యేసు ప్రభు వారు నాకు సమీపముగా ఆయన వచ్చి ఉన్నాడు, మా గ్రామానికే వచ్చినాడు, ఇదిగో మా పరిచయం ఇంటిలో ఆయన భోజనమును కూర్చున్నాడు. దేవుని మీద ఆమెకున్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము, ఆమెకున్నటువంటి విశ్వాసము ఊరకనే వెళ్ళి ఆమె అక్కడికి వెళ్ళి ఏదో యేసు ప్రభువా నేను పాపిని అని మాత్రమే ఆ విధంగా చెప్పడానికి తను ప్రయత్నం చేయలేదు. ఆ విధంగా చెప్పడానికి తను ప్రయత్నం చేయలేదు. తను పాపిని అనేటువంటి విషయాన్ని తను ఏ విధంగా తెలియచేయాలని ఆశపడినది అంటే, ఆమె పాపి అనేటువంటి విషయం తనకు అర్థమైనది కాబట్టి తాము ఏం కోరుకుందంటే, నాకు ఒక రక్షకుడు కావాలి, నాకు ఒక రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు ఇదిగో మా గ్రామంలో, ఇదిగో బహుశా మా వీధిలో ఈ పరిచయం ఇంట ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆమె జ్ఞాపకం చేసుకున్నది కనుక, దేవుని కృప ఆమెకు తోడై ఉన్నది కనుక ఆమె క్రీస్తు యొద్దకు ఆ కృప ఆమెను నడిపించింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది. ఆమెకు తెలుసు, షిన్నో ఏంటి ఆమెకు తెలుసు అంటే, నేను పాపిని, నాకు పరిశుద్ధుడు కావాలి అనేటువంటి విషయం తనకు తెలిసింది.
ఆయన ఎవరో కాదు, ఆయన యేసు ప్రభువారే అన్న విషయం తనకు అర్థమైంది. ఆయన మాత్రమే నా జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. పాపముతో నిండిపోయినటువంటి నా బ్రతుకును, హీనమైనటువంటి నా బ్రతుకును, నీచమైనటువంటి నా బ్రతుకును ఈ లోకంలో ఏ మనుషుడు కూడా మార్చలేడు. కానీ తనకు తెలుసు, నా జీవితాన్ని మార్చగలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకు అంటే ఆయన ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చినాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఒక పరిశుద్ధుడు మాత్రమే పాపి అయినటువంటి మానవుని జీవితాన్ని మార్చగలడు అనేటువంటి విశ్వాసము ఆమె హృదయంలో కనబడుచున్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక ఇప్పుడు ఆయన నాకు సమీపముగా వచ్చినాడు, ఆయనే నా దగ్గరికి వచ్చినాడు, ఆయనే మా ఊరు వచ్చినాడు, ఆయనే మా పరిశీలన ఇంటిలో ఆయన ఉన్నాడు అన్నటువంటి విషయము తన హృదయంలో ఒక చక్కటి ప్రేరణ. నేను నా విశ్వాసాన్ని ప్రభువుకు తెలియచేయడానికి ఏదైనా ఒక కార్యము నేను దేవుని కొరకు చెయ్యాలి అనేటువంటి ఆశ తన హృదయంలో మనకు కనబడుతుంది. నీ దేవుడు ఎంత గొప్పవాడో, నీ దేవుడు ఏమై ఉన్నాడో, నువ్వు దేవుణ్ణి ఏ విధంగా నువ్వు తెలుసుకోగలుగుతున్నావో, ఆయనకి ఇవ్వవలసినటువంటి ఆ శ్రేష్టత ఆయనకి ఇస్తున్నావా? మనకు దేవుడు తెలుసు, కానీ మనము ఈ స్త్రీ వలె ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మనము ఇవ్వలేకపోవచ్చు. ఆయనే ప్రభువు, ఆయనే నా రక్షకుడు, నేను పాపిని, నా పాపమైనటువంటి జీవితాన్ని ఆయనలాగా పరిశుద్ధుడిగా మార్చగలిగినటువంటి వాడు ఆయన ఇక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని, నాకు సమీపముగా వచ్చినాడు, మా గ్రామానికి వచ్చినాడు, మా వీధిలోనికి ఆయన వచ్చినాడు, మా పరిశీలన ఇంటిలో ఆయన భోజనాన్ని కూర్చున్నాడు అనేటువంటి విషయం తనకు అర్థమైంది. నీ దేవుడు ఎలాంటి వాడు నీకు తెలుసా? నీ దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు అనే విషయం నీకు అర్థమవుతుందా? నీ జీవితాన్ని మార్చడానికి, నీ పరిస్థితులను మార్చడానికి, నీకున్నటువంటి ఆ యొక్క సింబల్ని, నీకున్నటువంటి నీ జీవితం మీద పడినటువంటి ఆ ప్రభావాన్ని, ఏ పాపమైతే నిన్ను బంధించిందో, ఎలాంటి ఆ పాపంలో నువ్వు ఉన్నావో ఆ పాపం నుండి నిన్ను విడుదల దయచేయాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఇదిగో ఆయన నీ తలుపు దగ్గర ఉండి ఆయన నీ హృదయమైనటువంటి తలుపును ఆయన తడుచున్నటువంటి వాడిగా ఉన్నాడు. నీవు ఆ హృదయ తలుపులను నువ్వు తీయగలిగినట్లయితే ఆయన నీలోనికి ప్రవేశించి నీ హృదయంలో ఉన్నటువంటి, నీ శరీరంలో ఉన్నటువంటి అణువణువున పేరుకుపోయినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పాప సంబంధమైనటువంటి ప్రతి దురాశల నుండి దేవుడు నీకు విడుదల, విమోచన కలిగించాలని దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. గుర్తించగలుగుతున్నామా? ఏం ఆశిస్తున్నాం దేవుని నుండి? మనము ఎలాంటివి ఆశిస్తున్నాము? మనము పాపులు అని మనకు తెలిసినప్పుడు, మన దేవుడు పరిశుద్ధుడు అని మనకు తెలిసినప్పుడు మనం ఏమి ఆలోచించాలి దేవుని గురించి? ఏమి ఆశించాలి దేవుని గురించి? దేవుని దగ్గర ఏమి ఆశిస్తున్నాము? నేను పాపిని అని నేను తెలిసినప్పుడు మొదటగా నేను దేవుని నుండి, నా దేవుని నుండి నేను ఆశించేటువంటిది పరిశుద్ధత కాకపోతే ఆ ఆశ దురాశ. నా దేవుడు నీతివంతుడు, ఇదిగో నన్ను నీతివంతుడిగా చేయడానికి వచ్చినాడు. దేవా నేను పాపిని ప్రభా, నన్ను నీతివంతుడిగా తీర్చు ప్రభా అని నువ్వు చెప్పలేకపోతే, నువ్వు అడగలేకపోతే, వీటికి మించి ఇంకా ఏదైనా నువ్వు అడిగితే నీకు దేవుడు అర్థం కాలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసి, మొదటిగా మనము పాపులు, అందరం పాపం చేసిన, రోమపత్రికలు చెప్పినటువంటి ఏ మనుషుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోవచ్చు. మనం అందరం పాపులు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఒక పాపికి ప్రాథమికముగా ద బేసిక్ నీడ్ ఆఫ్ ఫ్రమ్ ద గాడ్, దేవుని నుండి మనకు కావలసినటువంటి ఒక ప్రాథమికమైనటువంటిది ఏంటంటే మన పాపము నుండి మనకు విడుదల చేసేసి మనలను పరిశుద్ధపరచగలిగినటువంటి దేవుడు మనకు కావాలి. కనుక దేవుడి నుంచి మనం అడగగలిగింది ఏంటంటే పరిశుద్ధతను అడగాలి, నీతిని అడగాలి. ఏదైతే మన జీవితంలో లేవో వాటిని మనం దేవుని నుండి సంపాదించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. రెండవదిగా ఆమె చేసింది ఏంటంటే ఆమె ఆయన దగ్గరకు అత్తరును తీసుకువచ్చింది. ఒక విలువైనటువంటి దానిని ప్రభువు దగ్గరికి తీసుకుని వచ్చి తన జీవితంలో ఇది నాకు విలువైనది కాదు, ఆ అత్తరు నాకు విలువైనటువంటిది కాదు, అది విలువైన వస్తువే, కానీ ఆ విలువైనటువంటి వస్తువు కంటే అంతకంటే విలువైనటువంటి వాడు ఆ ప్రభువు, నా జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడు
నాకు దగ్గరగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించగలిగినప్పుడు ఆ విలువైనటువంటి దానిని ఆమె విలువగా ఎంచుకోలేదు, కానీ ఈ విలువను తీసుకుని వెళ్ళి అతి విలువైనటువంటి ప్రభు యొక్క పాదాల దగ్గర ఆ దానిని క్రొమ్మరించినట్లుగా మనం చూస్తాం. అంటే తనకు విలువైనటువంటి దానిని తను పాపములో ఉండి సంపాదించుకున్నదో, మరి ఏం చేసి సంపాదించుకున్నదో తనకు తెలియదు, కానీ ఇది నాకు పనికిరాదు, ఈ అత్తరు నాకు పనికిరాదు, ఈ అత్తరు నా జీవితాన్ని మార్చదు, నన్ను మార్చగలిగినటువంటి వాడు నా దేవుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ అత్తరును ఆమె తీసుకుని వెళ్ళి ప్రభు యొక్క పాదముల మీద పోసి ఆయన తన తలతో ఆమె తలతో ఆ తల వెంట్రుకలతో ఆయన పాదములను ఆమె తుడిచింది అనేటువంటి విషయాన్ని. దేవుని బిడ్డలారా, మన విశ్వాసము దేవుని నుండి అడిగేటువంటి విశ్వాసము, కానీ దేవుని కొరకు మనకున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని దేవుని కొరకు ఇచ్చేటువంటి ఆ యొక్క విశ్వాసం మనలో లేదు. అందుకని ప్రభు మనల్ని మెచ్చుకోవడం లేదేమో. ఈమె ఏం చేసిందంటే తమ జీవితంలో అతి విలువైనటువంటిది ఏంటో అనుకున్నదంటే, ఈ అత్తరి కాదు నాకు విలువైనటువంటిది, ఈ సువాసన కాదు నాకు విలువైనటువంటిది, నేను పాపిని, నా జీవితం కంపు కొడుతుంది, కనుక నా జీవితాన్ని మార్చేటువంటి దేవుడు నా ఎదుట ఉన్నాడు కాబట్టే, నా జీవితానికి కావలసినటువంటి ప్రభు నాకు ఉన్నాడు కాబట్టే ఇది నాకు అవసరం లేదనుకుని ఆ విలువైనటువంటి యొక్క అత్తరుని తీసుకుని వెళ్ళి ఆయన పాదముల మీద పోచింది, అనగా ప్రభువు నాకు సమర్పించుకున్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. అంతేకాకుండా మూడవదిగా ఆమె చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే షీ వెప్ట్, ఆమె కన్నీరు కార్చింది. ప్రభు పాదములను పట్టుకుని ఆమె కన్నీరు కార్చింది. తను చేసినటువంటి ప్రతి వ్యతిరేకమైనటువంటి పాపమును ఆ యేసు ప్రభు వారి యొక్క పాదముల మీద పడి కన్నీటితో తన యొక్క పాప స్థితి అంతను కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకున్నది. షీ రిపెంటెడ్, ఆమె పశ్చాత్తాపడింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనందరికీ తెలుసు కదా, కీర్తనకారుడు 51వ కీర్తన, విరిగి నలిగినటువంటి మనసే దేవునికి ఇష్టమైనటువంటి స్థితి దేవునికి ఇష్టమైనటువంటిది. దేవుడు మానవు నుండి ఏమి ఆశిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన నుండి దేవుడు ఒక ఉన్నతమైనటువంటిది దేవుడు మనల్ని ఆశించడం లేదు, కానీ ఒక విలువైనటువంటిది ఆశించడం లేదు. కానీ అంతకంటే విలువైనటువంటిది ఏంటో తెలుసా? విరిగి నలిగినటువంటి మనసే దేవునికి ఇష్టమైనటువంటి కనుక ఆమె సంపూర్ణముగా తమ పాపముల విషయమే దేవుని సన్నిధిలో ఆమె పశ్చాత్తాపడింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అనగా ఆమె తన జీవితాన్ని మార్చుకుంది, తన పాపినని గ్రహించింది, తన పాపము నుండి విడుదల దయచేసేటువంటి దేవుడు నాకు దొరికినాడు కాబట్టి ప్రభువా నా పాపములను క్షమించు ప్రభు అని ఆయన పాదములు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది కదా, ఈయన ఎవరు కదండి, 49వ వచనంలో, అప్పుడైన భోజనం పంక్తిని కూర్చుండిన వాడు వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవరని తమలో తాము అనుకొనసాగిరి. అక్కడ ఉన్నటువంటి వారికి అర్థం కాలేదు, ఈయన పాపములను క్షమించేటువంటి అధికారము కలిగినటువంటి వాడు అన్న విషయం వారికి అర్థం కాలేదు. కానీ ఆమెకు అర్థమైంది నా పాపములను క్షమించడానికే నా కొరకు ఈయన వచ్చాడు అన్నటువంటి విషయం తనకు అర్థమైనట్లుగా మనం చూస్తాం. మూడవదిగా ఆమె షీ వెప్ట్, అనగా ఆమె కన్నీరు కార్చింది. ప్రభు సన్నిధిలో ఆమె తమ పాపముల విషయమే ఆమె పశ్చాత్తాపడింది. కీర్తనకారుడు అంటాడు 51వ కీర్తన 17వ వచనం, విరిగి నలిగినటువంటి మనసే దేవునికి ఇష్టమైనటువంటి పని. దావీదు తను చేసినటువంటి పాపము తను గ్రహింపగలిగినప్పుడు ఇదిగో తను ఏ విధంగా పశ్చాత్తాపడగలిగినాడో, ఆ పశ్చాత్తాపము దేవుని యొక్క మనసును ఏ విధంగా మార్చిందో. నినివే పట్టణస్థులైనటువంటి వారు దేవునికి వ్యతిరేకముగా పాపం చేసినప్పుడు దేవుని వాక్యం వారికి అందించబడినప్పుడు వారు తమ పాపముల విషయమే దేవుని సన్నిధిలో ఎలాంటి పశ్చాత్తాపాన్ని వారు పడినారో మనం చూస్తాం. కనుక దేవుడు కోరుకునేటువంటిది ఆమె ఏం చేసిందంటే ఆమె కన్నీటితో ఆ దేవుని పాదముల చెంత తమ పాపముల విషయమే ఆమె పశ్చాత్తాపడింది. దేవుని బిడ్డలారా, ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చేటువంటి అనుభవం మన జీవితంలో ఉన్నదా? దేవుని సన్నిధిలో మనము మన కుటుంబాల విషయమే లేదంటే మన సంఘాల విషయమే ఆ పరిచర్య నిమిత్తమే దేవుని సన్నిధిలో వ్యక్తిగతమైనటువంటి రీతిగా మనం ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు కార్చగలిగినటువంటి అనుభవాన్ని మనం సంపాదించుకోగలిగినామా? అది దేవునికి చాలా ఇష్టమైనటువంటి పని అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఏమిస్తున్నాము అనేటువంటిది కాదు. ఇక్కడ కూడా ఆమె ఖరీదైనటువంటి అత్తరు దేవునికి సమర్పించి ఉండవచ్చు, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆమె ప్రభు పాదాల చెంత ఆమె తన స్థితిని తెలియజేసుకుని ప్రభు సన్నిధిలో ఆమె పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఆమె చేసిందంటే షీ నీల్ డౌన్, ఆమె మోకాళ్ళ మీద అనగా
తన జీవితంలో తను ఏం పాపం చేసిందో తనకు తెలుసు కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆ రక్షకుడు తనకు దొరికినాడు కాబట్టి ఆయన ఎదుట ఆమె తన్ను తాను తగ్గించుకున్నది. ఆమె తగ్గించుకున్నది. తగ్గింపు జీవితాన్ని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు తగ్గింపు అంటే మనము దేవునికి వ్యతిరేకముగా మనము చేసినటువంటి కార్యములను మనం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకునిచున్నప్పుడు మన జీవితంలో తగ్గింపు ఉండాలి, విధేయత ఉండాలి. ఆయన గొప్పవాడు, ఆయన రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు, మనము పాపులు అనేటువంటి విషయం మనకు అర్థమైనప్పుడు మనము దేవుని సన్నిధిలో మోకాల్లోని ఆయన ఎదుట మనము ప్రార్థించవలసినటువంటి స్థితిని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించాలి. ఎందుకంటే నీ తగ్గింపు జీవితాన్ని, నీ దోషాన్ని తీసివేసి నువ్వు మోకాలని దేవుని సన్నిధిలో తగ్గింపుతో ప్రార్థన చేసి కన్నీటితో నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నీకున్నటువంటి ప్రతి దోషము నుండి కూడా ఆయన నిన్ను విడిపించడానికి ఆశపడుచున్నాడు. 4వదిగా 5వదిగా ఆమె చేసినటువంటిది ఏంటంటే షీ కిస్డ్ హిస్ ఫీట్, అనగా ఆయన పాదములను ఆమె ముద్దు పెట్టుకున్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకేం కనబడుతుందంటే ఆరాధనా భావం. నాకు రక్షకుడు దొరికినాడు, నా జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు నాకు దొరికినాడు. అయ్యో, ఇప్పుడు వరకు నేను జీవించినటువంటి జీవితాన్ని, ఆ స్థితిని మార్చగలిగినటువంటి వాడు నాకు దొరికినాడు. కాబట్టి ఆమె ఆయన పాదములను ముద్దు పెట్టుకున్నది. అనగా ఆమెకు ఉన్నటువంటి ఆరాధన భావము, ఆమెకున్నటువంటి ఆ కృతజ్ఞత, ఆమెకున్నటువంటి కృతజ్ఞత ఈ కార్యము చేయించగలిగింది. దేవుని వెళ్ళారా, ఎప్పుడైనా ప్రభు పాదములను ముద్దాడినటువంటి అనుభవాలను మన జీవితాలలో మనం కలిగి ఉన్నటువంటి వారముగా ఉన్నాం. భౌతికంగా ప్రభు మన మధ్యన ఆయన ఉండకపోవచ్చు, కానీ ఆయన శరీరధారిగా మన మధ్యన లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆత్మానుసారముగా మన మధ్యన ఉన్నాడు, మనతో ఉంటాడు, మన మధ్యనే ఉంటాడు. మనం పిలిస్తే ఆయన మనకు సమీపంగా ఉంటాడు. నిజమైన పశ్చాత్తాపం మనలను దేవుని దగ్గరికి చేరుస్తుంది అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. 3వదిగా ఆమె జీవితంలో జరిగినటువంటి మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని ప్రేమ ఆమెను కనికరించెను. అనగా దేవుని యొక్క ప్రేమ ఆమెను కనికరించింది. ఆమెలో ఉన్నటువంటి పాపము చూడలేదు, కానీ ప్రభువారు ఆమె పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఆమె మీద కనికరాన్ని చూపించడానికి కారణమైనది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశారు. అందుకనే ఆమె చేసినటువంటి కార్యాన్ని దేవుడు అంగీకరించాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ, పరిచయులందరూ కూడా ఈవేంటి ప్రభు పాదాలు పట్టుకుంటుంది, ఈవేంటి ప్రభు పాదాలను కన్నీటితో తుడుస్తుంది, ఈవేంటి ఇలా చేస్తుంది, పైగా యేసు ప్రభు వారేంటి ఆమెను దగ్గరికి రానిచ్చారేంటి, ఈమె పాపాత్మురాలైనటువంటి స్త్రీని కదా, ఆమెను ముట్టుకుంటే ఈయన కూడా అపవిత్రమైపోతాడు కదా. ఆ భావం చాలా చక్కగా ఇక్కడ ఈ భాగంలో కనబడుతుంది. పాపమైనటువంటి పాప స్థితిలో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు చాలాసార్లు మనకు కూడా ఇలాంటి అనుభవమే కలుగుతుందేమో. పాపులను చూసినప్పుడు దేవునికి మరి ఎక్కువగా ప్రేమ కలుగుతుంది. అందుకనే ఉన్నాడు కదా ఈ భాగంలో మనం ఆమె నన్ను విస్తారముగా ప్రేమించినది కాబట్టి ఆమె విస్తారమైనటువంటి పాపములు క్షమించు. దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి పాపం చేసినప్పటికీ కూడా ఆమె పట్ల దేవుని కనికరము, దేవుని ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన పట్ల చేసినటువంటి కార్యములకు ఆయన అప్రూవల్ దొరికింది, లార్డ్స్ అప్రూవల్. ఆమె చేసినటువంటి కార్యాన్ని దేవుడు అంగీకరించినాడు. ఎందుకంటే అది దేవునికి ఇష్టమైనదిగా మనం చూస్తున్నాం. దేవుడు అంగీకరించినాడు అంటే అది దేవునికి ఇష్టమైనది. అనగా దేవునికి ఏది ఇష్టమో ఆమె దానినే చేసింది, కానీ దేవునికి ఇష్టం లేనటువంటి కార్యము ఆమె చేయలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆమె చేసినటువంటి కార్యమును బట్టి ఆమెకు దొరికినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే యేసుప్రభువు వారు ఆమె పట్ల ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా, అమ్మ నీ విశ్వాసమే నిన్ను రక్షించెను, సమాధానం గలవానమై వెళ్ళమని చెప్పాడు. అంతేకాకుండా దానిపైన ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించినది కనుక ఆమె విస్తారమైనటువంటి పాపంలో క్షమించబడినవి. దేవుడు ఇదే కావాలి ఆమెకు కావలసినటువంటిది ఇదే. ఆమె ఎదురు చూస్తున్నటువంటి మాట ఇదే. ఆమెకున్నటువంటి స్థితిని మార్చగలిగినటువంటిది ఇదే. ఆమె దేవుని నుండి ఆశించినటువంటిది అంటే తన పాపము నుండి, తన స్వభావము నుండి విడుదల దయచేసేటువంటి దేవుడు తనకు కావాలి. కనుక ఇక్కడ ప్రభు ఏం చెప్పారంటే, నీ పాపములు క్షమించబడినవి, నీ పాపములు క్షమించబడినవి కదండి. యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట 1వ అధ్యాయంలోనే మనకి జ్ఞాపకం చేస్తారు. మన పాపములు రక్తం వలె అవి ఎర్రగా ఉన్నప్పటికీ అవి ఎలా మారుస్తానని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అవి ఎలాంటి పాపములైనను సరే,
ఆయన ఆ పాపము నుండి మనలను విడుదల దయచేసేటువంటి ఆ దేవుడు. అవి రక్తం వలనే ఎర్రగా ఉన్నప్పటికీ వాటిని దేవుడు వాటిని కడిగివేసి వాటిని శుద్ధి చేస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనము గ్రహించగలిగినట్టు 18వ వచనంలో ఈ మాట ప్రభు దేవుని మాట మనకు కనబడుచుంది. యెహోవా మాట సెలవిచ్చున్నాడు, ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మనం వివాదము తీర్చుకుందాము. మీ పాపంలో రక్తం వలె ఎర్రవైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లను. కనుక మనం ఏదైతే ఉన్నామో ఆ స్థితిని మార్చగలిగింది మన ప్రభువునే. నీ పాపంలో ఒకవేళ ఎర్రగా ఉంటే వాటిని తెల్లగా చేయగలిగినటువంటి వాడు. అనగా దీనికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే నీ పాపముల చేత నీ హృదయము లేదంటే నీ మనసు, నీ ఆలోచనలు అవి ఎర్రగా ఉన్నట్లయితే ఇదిగో పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి తెల్లటి ఆ జీవితాన్ని, అనగా తేట తెల్లమైనటువంటి జీవితాన్ని, ఏ మచ్చ లేనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆశపడుచున్నాడు. అంతకుముందు ఆమె జీవితం అయితే అనేకమైనటువంటి మచ్చలు ఆమె జీవితంలో కనబడుతున్నాయి. అనేక మంది ఆమెను ఉపయోగించుకుని ఉండవచ్చు, అనేక మంది ఆమెను పాపములకు ప్రేరేపణ కలిగజేసి ఉండవచ్చు, అనేక మంది యొక్క కుటుంబాలను ఆమె ఒకవేళ నాశనం చేసి ఉండవచ్చు, ఎన్నో రకాలైనటువంటి పాపములు చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆమె స్థితి మార్చబడినది, ఆమె పాపములు క్షమించబడినవి. ఇకను గతంలో చేసినటువంటి రీతిగా కాకుండా ఆమె తన జీవితాన్ని మార్చుకుంది కాబట్టి ఇప్పుడు ఆమె జీవితము ప్రభు ఆమె పాపములను క్షమించినది కాబట్టి ఇప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరముగా కనబడుచున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అంతకుముందు అనేక కుటుంబాలను పాడు చేసి ఉండవచ్చు, అనేక మంది పురుషులను పాడు చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆమె జీవితము ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె జీవితం మారిపోయింది. ఎలా మారిపోయిందంటే అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి రీతిగా, ఒక వెలుగుకరమైనటువంటి రీతిగా. అంతకుముందు ఎర్రగా ఉన్నది, ఇప్పుడు తెల్లని మనసు ఆమెకు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒక స్వచ్ఛమైనటువంటి మనసును దేవుడు ఆమెకు ఇచ్చినాడు. అంతేకాకుండా మూడవదిగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద లార్డ్ అష్యూరెన్స్, ఆమెకు గొప్ప హామీ ఇచ్చినాడు. ఏంటి ఆ హామీ అంటే 48వ వచనంలో, లోకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనంలో ఈ మాట మనకి కనబడుచున్నది. నీ పాపములు క్షమించబడినవి అని ఆమెతో అనేను. కనుక ఆమెకి ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఆమె ఏంటంటే, అమ్మ నీ పాపములు క్షమించబడిన, ఇక నువ్వు పాపము చేయవు. గొప్ప ఆ అష్యూరెన్స్ దేవుని నుండి ఆమె పొందుకున్నది కనుక ఆమె జీవితం మారిపోయింది. చివరిగా యేసు ప్రభువు ఆమెతో చెప్పినటువంటి ఒక మెచ్చుకునేటువంటి మాట ఏమి చెప్పినారంటే, దేవుడు ప్రభు ఆమెకి ఇచ్చినటువంటి ఒక కమిషన్, ఒక ఆజ్ఞ, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ అంటే సమాధానం గలదానివై మరలా తిరిగి నీ ఇంటికి నువ్వు వెళ్ళు. ఏ స్థితిలో నువ్వు వచ్చినావో, ఏ స్థితి నుండి నువ్వు వచ్చినావో, ఎలాంటి స్థితిలో నువ్వు వచ్చినావో, ఎలాంటి పరిస్థితుల నుండి నువ్వు వచ్చినావో, ఇదిగో ఇప్పుడు నా దగ్గరికి వచ్చినావు. నువ్వు చేసిన కార్యమును బట్టి, నీకున్నటువంటి విశ్వాసమును బట్టి నీ జీవితం మారిపోయినది. ఇంతకు ముందు వలె నీ జీవితం ఇప్పుడు లేదు అని ఆమెకు ఒక గొప్ప హామీని, ఒక గొప్ప శ్రేయస్కరమైనటువంటి జీవితాన్ని, అంతకుముందు దుర్భరమైనటువంటి జీవితాన్ని ఇప్పుడు పవిత్రమైనటువంటి జీవితముగా ప్రభు ఆమెను మార్చినాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, అంతకుముందు తన పాపము చేత సమాధానం లేనటువంటి స్థితి తనకు కనబడుచున్నది. అందుకనే ప్రభు చెప్తున్నాడు, సమాధానం గలదానివై వెళ్ళు. నీ జీవితం ఇప్పటి నుంచి బాగుంటుంది. ఇక నువ్వు పాపం చేయవు, ఎందుకంటే నీ పాపం యొక్క స్వభావాన్ని నేను తీసివేసినాను, నేను క్షమించేసాను. పాపములను క్షమించేటువంటి అధికారము, మనస్సులను మార్చగలిగినటువంటి అధికారము కేవలం యేసు ప్రభు వారికి మాత్రమే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఇప్పుడు ఆమె జీవితం మారిపోయింది. అంతకుముందు ఉన్నటువంటి జీవితం కాదు. అంతకుముందు అనేక మందిని పాడు చేసి ఉండవచ్చు, అనేక మంది జీవితాలు, కుటుంబాలు పాడు చేసి ఉండవచ్చు. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత, ఆమె పాపి అన్నటువంటి విషయం గ్రహించిన తర్వాత, ఆమె ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి ఏడ్చి ఆయన కన్నీటితో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి ఆమె చేసినటువంటి కార్యమును బట్టి, ఆమెకున్న విశ్వాసమును బట్టి ప్రభు ఆమె పాపములను క్షమించినారు. ఇటు రీతిగా మనం కూడా దేవుని సన్నిధానికి వచ్చి మన పాప స్థితిని అంతా కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక మనలను ప్రతి పాపము నుండి దేవుడు మనలను విడిపించడానికి ఆశపడుచున్నాడు. ఒక నూతనమైనటువంటి జీవితం, ఒక శ్రేష్టమైనటువంటి జీవితం, ఒక పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుచున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి ఆ యొక్క పాపభూష్టమైనటువంటి జీవితం నుండి దేవుడు మనకు విడుదల, విమోచన కలిగించడానికి ఆయన ఆశపడుచున్నాడు. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఆ గ్రామానికి ప్రభు వెళ్ళినాడు. ఆమె ఆ గ్రామానికి వెళ్ళినాడు అని తెలిసినప్పుడు ఆమె కూడా ఆయన దగ్గరికి వెళ్ళింది. నువ్వు ప్రభు దగ్గరికి వస్తావా, నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఈమె స్థానంలో మనము మన చిత్రపటాన్ని, లేదంటే
ఆమె స్థానంలో మనం ఊహించుకుందాం, మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె అయితే అలా చేసింది, నువ్వైతే ఎలా చేస్తావు? ఆమె అలా చేసింది కాబట్టే ఆమె పట్ల దేవుడు ఒక విశ్వాస సంబంధమైనటువంటి మెచ్చుగోలును మనం చూస్తున్నాము. కనుక మనం కూడా అలాంటి విశ్వాస సంబంధమైనటువంటి కార్యము చేసి ప్రభువు మెచ్చుకునేటువంటి విశ్వాస జీవితాన్ని మనం అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ఒక లోకంలో లేదంటే ఆ గ్రామంలో ఒక భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, ఒక స్త్రీ యొక్క జీవితాన్ని ప్రభు ఎలా మార్చినాడు, తన జీవితాన్ని మార్చుకోవడానికి ఆమె ఏం చేసిందో మనం కూడా దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనమందరం కూడా పాపం చేసిన వారు, ఏ భేదము లేదు కదా. ఆమె వ్యభిచారం చేసిందేమో, కానీ అంతకంటే ఘోరమైనటువంటి ఆ దురాశల చేత మనము పట్టబడినటువంటి వారు అనుకున్నాము. అలాంటి వేషధారణ సంబంధమైనటువంటి ఆ జీవితాన్ని ఒకవేళ మనం కలిగి ఉన్నామేమో. గర్వము, అసూయ, అహంకారం అనేటువంటిది ఈ పాపములు ఇంకను మనలను ఏలుబడి చేస్తున్నాయేమో. వీటిని ఎప్పుడు మనం తీసివేసుకుంటాం? ఇదిగో ప్రభు ఆ గ్రామానికి వచ్చినాడంట. అందుకనే ఆమె అక్కడికి వెళ్ళి ప్రభుని దగ్గరికి వచ్చాడు. ప్రభుని ఎదుట ఉన్నాడు. ఆయన పాదములను పట్టుకుని విశ్వాసంతో అడుగు, ప్రభా నా జీవితాన్ని మార్చు ప్రభా, ఇంకెంతకాలం నేను ఈ రీతిగానే జీవిస్తాను ప్రభా, ఇంకా ఎంతకాలం నేను వేషధారణగానే జీవిస్తాను ప్రభా. ఆమె తన హృదయం అంతటిని కూడా ప్రభు పాదాల మీద ఆమె తన పాపములన్నీ కూడా వేసి ఆమె ఆయన పాదములను పట్టుకుని కడిగి పరిశుద్ధపరిచింది. తన జీవితాన్ని మార్చుకుంది. నీ జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ఏం చేయడానికి సిద్ధపడుతున్నావు? దేవుని నుండి నువ్వేం ఆశిస్తున్నావు? ఆమె తన జీవితంలో ఆ శ్రేష్టమైనటువంటి అత్తరులు తీసుకుని వచ్చి ప్రభు పాదాల మీద పోసేసిందామా. ఆమె దేవుడి నుంచి ఏమి ఆస్తులు అడగలేదు, ఉద్యోగాలు అడగలేదు, లేదా గృహాలు అడగలేదు, లేదంటే పిల్లల్ని అడగలేదు, మరి ఏది అడగలేదు. ఆమె కావాల్సింది ఒక్కటే, నేను పాపిని, నాకు పరిశుద్ధమైనటువంటి జీవితం కావాలి. నాకు ఈ జీవితం, పాప సంబంధమైన జీవితం నాకు వద్దు ప్రభువా, నాకు పవిత్రమైనటువంటి జీవితము, పరిశుద్ధమైన జీవితం, నీ వలే జీవించేటువంటి జీవితం కావాలి ప్రభువా అని ఆశపడినది. కాబట్టి తన జీవితంలో ఉన్న అతి శ్రేష్టమైన దానిని దేవునికి ఇచ్చేసి మనమైతే ఇంకా చాలా మంది ప్రభువు నుండి భౌతికమైన వాటిని ఆశించేటువంటి వారముగానే ఉన్నాము. కానీ అంతకంటే శ్రేష్టమైనటువంటిది దేవుడు మన పాపములను క్షమించేటువంటి వాడు అని, మన అపవిత్రమైనటువంటి వాటి నుండి తీసివేసి మనలను పరిశుద్ధపరిచేటువంటి వాడని, మనల్ని నీతివంతులుగా చేసేవాడని మనం తెలిసి కూడా ఈ విషయాలు మనం ఎన్నడూ కూడా దేవుడిని అడగము కదా. పరిశుద్ధత మనకొద్దు. పరిశుద్ధతల గురించి మనం ఎప్పుడు దేవుళ్ళు అడగం. నీతిని గురించి ఎప్పుడు దేవుని మనం అడగం. యథార్థమైన జీవితాల గురించి మనం ఎప్పుడు అడగము. కేవలం మనం దేవుళ్ళు అడిగేది ఏంటంటే భౌతిక సంబంధమైన అవసరతలు. అయ్యో దేవుడు ఎలా ఉపయోగించుకున్నావు? ఈ స్త్రీ మాత్రం అలా ఉపయోగించుకోలేదు దేవుణ్ణి. తనకున్నదే దేవునికి ఇచ్చి తన పాపస్థితిని మార్చుకుని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించింది. అటువంటి కృప, అలాంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆశపడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మన సంఘంలో చాలామంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. దేశంలో కూడా పరిస్థితులు బాగోలేదు. చాలా హైదరాబాదు తదితర ప్రాంతాల్లో ఆ వరదల చేత చిక్కుబడిపోయినటువంటి వారు, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది వరదల్లో చిక్కుకుపోయినటువంటి వారు, ఆహారం లేక, కరెంటు లేక, దాహానికి లేక ఇబ్బంది పడుచున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. నిరాశ్రులు అయిపోయినటువంటి వారు ఉన్నారు. గృహాలు కోల్పోయినటువంటి వారు ఉన్నారు. తన తోబుట్టువులు అనేటువంటి వారిని కోల్పోయినటువంటి వారు ఉన్నారు. దిక్కులేనటువంటి వారు ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనమైతే సుఖంగా ఉన్నాము, కానీ చాలామంది ఆ సుఖంగా లేరు. వారి గృహాల్లో నీళ్ళు వచ్చేసి, వారి ఇల్లు కొట్టుకుపోయి, వారి బంధువులు, స్నేహితులు చాలామంది చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. దుఃఖపడుచున్నటువంటి వారుగా వారు ఉన్నారు. మనకైతే దేవుడి స్థితిని ఇచ్చినాడు, అందరి బట్టి దేవుడికి వందనాలు. కానీ బాధపడుచున్నటువంటి వారి పక్షముగా మనం ప్రార్థన చేయకపోతే దేవుడు మనల్ని క్షమించాడు. వారి కొరకు మనం ప్రార్థించాడు. హైదరాబాద్లో ఉన్నటువంటి మన సంఘ బిడ్డలైన వారి కొరకు మనం ప్రార్థించాడు. ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నట్లయితే, ఈ వర్షాధారం వలన ఎవరైనా ఇబ్బంది పడుచున్నటువంటి వారు ఉన్నట్లయితే ప్రభువుకు వారిని అప్పగిద్దాం. ప్రభువా, వారిని మీరు క్షేమంగా ఉంచండి, వారికి సహాయం దయచేయండి. ఆకలితో కేకలు వేస్తున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆహారం దయచేయండి. మేమైతే చక్కగా భోజనం చేస్తాం. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ప్రభువా. ఈ వరదల వలన చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఊర్లకు
ఓర్లకు మధ్య సంబంధాలను తెగిపోయినటువంటి వారు కనబడుచున్నారు. చూస్తున్నాం ప్రభా. అయ్యో, పరిస్థితులను మీరు చక్కపరచులు. మీ చిత్తమైతే ఈ వరదల తాకిడిని తగ్గించమని అడుగుచున్నాం. తగ్గించు. నేను కరోనా వైరస్ని బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా ఈ వైరస్ మమ్మలను ఎలుబడి చేస్తూనే ఉన్నది ప్రభా. ఇంకా మేము దానికి భయపడుతూనే ఉన్నాం. అయ్యో, దీనికి పరిష్కారం ఎప్పుడు ప్రభా? అది మీ చేతుల్లో ఉన్నది. కరుణించండి ప్రభా. ఎవరైతే మా సంఘ బిడ్డలైనటువంటి వారు ఎవరైతే ఇలాంటి బాధలు ఎవరైనా పడుచున్నట్టు వారు కొన్నట్లయితే వారిని మీరు ఇప్పుడే ముట్టమని అడుగుచున్నాం ప్రభా. ఇప్పుడే మీరు ముట్టమని అడుగుచున్నాం. ఇదివరకు ఆయన మా సంఘంలో కొంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు ప్రభా. వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుచున్నటువంటి వారు దేవసాహి గారిని బట్టి, వీర్రాజు గారిని బట్టి, బిల్లి ఎడ్విల్ గారిని బట్టి, జాన్సన్ గారిని బట్టి, రాజు సులోచన్ గారిని బట్టి, మరియమ్మ గారిని బట్టి, జెస్సీ నెల్సన్ గారిని బట్టి, మెర్సీ జోన్స్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చాలా కాలముగా ప్రభా ఇదివరైనా వారు అనారోగ్య పరిస్థితులు ఉన్నారు. వయసు రీత్యా చాలామంది, దీనిలో చాలామంది వయసు రీత్యా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. బుద్ధిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే. మీ సంఖ్యలో ఉండగా మాకేం జరగదు ప్రభా. కనుక బిడ్డలకు మీరు సహాయం దయచేయండి. అలాగే పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ ఐజే గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. టీజీఆర్ రాజేష్ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. జేపీసీ రావు గారిని బట్టి, వై సాల్మల్ రాజు గారిని బట్టి, ఇంకా చాలామంది జలుబు, దగ్గు, కీళ్ళ నొప్పులు, జ్వరాలతో బాధపడుచున్నటువంటి వారు మా సంఘంలో చాలామంది ఉన్నారు. వారు మీరు కరుణించండి, కృప చూపించండి, స్వస్థపరచండి. మా సంఘ సభ్యులైనటువంటి దేశ విదేశాల్లో ఉన్నారు. ఉద్యోగరీత్యా ఉన్నటువంటి వారు ఉన్నారు. చదువుకోవడానికి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. వారు ఈ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ భయంకరమైన దినాల్లో వారికి మీరు క్షేమమును దయచేయమని కోరుచున్నాం. ఇంకా మా సంఘంలో ఎవరైతే ప్రభా ఇదివరైనా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ప్రభా ఇదివరైనా అప్పుల్లో బాధపడుచున్నారో వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ వారంలో ఎవరైతే ప్రభా అయా ఇదివరైనా పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, ఎవరైతే వివాహ దినాలు జరుపుకుంటున్నారో, ఎవరైతే ప్రత్యేకమైనటువంటి దినాలు జరుపుకుంటున్నారో వారందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృప చూపించండి. మరొక నూతన సంవత్సరాలు వారి జీవితంలో దయాకిరీడంగా దయచేస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. మా సంఘ బిడ్డలందరిలో కూడా మీరు దర్శించండి. సంఘ నాయకులను మీరు దీవించండి. సంఘ కాపరులు మీరు దీవించండి. ఉచితమైతే వచ్చే నెలలో ప్రభావితమైనా మీ సన్నిధిలో మేమందరం కూడుకునేటువంటి అవకాశాన్ని మీరు మాకు ఇస్తారని మీరు నమ్ముచు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే కృప చూపించమని, దయ చూపించమని, కనికరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేరును. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మా రుణములను తీర్చండి. మమ్మల్ని శోధనకాయక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసం ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ దేవుని యొక్క దీవెన, ఆరోగ్యము, ఆయుష్, సమాధానంతో కూడిన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము.